ఏరియాగా 24,000 మంది నాకు మిగిలారు. ఇందులో ఏ స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళే నాకు కావాలి అనుకున్నాం. అలాంటి వాళ్ళే నా దగ్గర పెట్టుకున్నాను. కొంతమంది ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇది? ఇదండి దేవుడి సేవ చెయ్యాలి అనేది నేను నా గురువు అన్నవరంలో ఒక ఆమె ఉండేదండి. ఆమె దగ్గర మేము దర్శనానికి వెళ్తే ఆవిడ మోటివేట్ చేసిందన్నమాట. కోఆర్డినేటర్ రమాదేవి గారని ఆవిడ అంది, నువ్వు అలా తిరిగేదానికన్నా దేవుడి సేవ చేసుకో, నీకు ఐడి కార్డు ఇస్తాను అని. ఐడి కార్డు అన్నవరంలో ఇచ్చారు. అప్పుడు స్టార్టింగ్ మాట రమాదేవి గారు కోఆర్డినేటర్ మాట ఆవిడ ఇచ్చింది. పాపం ప్రస్తుతానికి అయితే ఆవిడ అనారోగ్యంతో ఉంది. ఆవిడ ఈ రోజున ఆవిడ ఎలాగున్నా కానీ మాకు దేవతే. ఆవిడ ఇన్స్పైర్ చేయటం వల్ల మేము వచ్చాము ఇక్కడికి. ఈ రోజున నాకు ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంత సేవ చేస్తున్నాము అంటే ఆవిడే గొప్ప. నా గురువు ఆవిడ వయసు చిన్నదే కానీ నా గురువు. ఇందులో గర్వంగా చెప్పుకుంటానండి. ఆవిడ అంత అలాగా మోటివేట్ చేసింది నాకు ఫస్ట్. తర్వాత ఈ రోజున నాకు ఇంతమంది ఉన్నారంటే ఆవిడ కూడా నాకు కాల్ చేసి నన్ను ఎన్నోసార్లు అప్డేట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇంతమంది వచ్చినారు కదండి. కరోనా టైంలో చాలామంది చనిపోయి నాకు టాటా ఏస్ ఉండేది. ఆ టాటా ఏస్ మా డ్రైవర్లు కూడా సెలవు పెడితే నేనే బాడీని తీసుకొచ్చేవాడిని. తర్వాత కరోనా పేషెంట్లు కూడా ఎన్నో పోలీసులతో దెబ్బలు తిని కరోనా పేషెంట్లను హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నిజంగా మీరు నమ్మకపోండి, టోల్గేట్ కాడ మెయిన్ బ్రిడ్జ్ ఆపేశారు రాజమండ్రిలో. టోల్గేట్ కాడ నుండి తీసుకువెళ్తానికి పేషెంట్లు ప్యాసింజర్లు అనుకునేవారు. ఈ పోలీసు వాళ్ళు ప్యాసింజర్ని ఎక్కించుకెళ్తామని కొట్టేవారు. నేను ఒక ఓనర్ని వెనకాల పేషెంట్ని పడుకోబెట్టి తీసుకెళ్తుంటే, చనిపోయిన బాడీని కూడా తీసుకొస్తుంటే వాళ్ళు కూడా ప్యాసింజర్లు అనుకుని నన్ను కొట్టిన రోజులు చాలా ఉన్నాయి దెబ్బలు. తర్వాత మనం లెటర్లు చూపించేదాకా ఉంటారు కదా. ముందు పోలీసు వాళ్ళు వచ్చి కొట్టేస్తామే తప్ప మనని ఆలోచించారు కదండి. మీకు ఆ మిలిటరీ వాళ్ళు భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. అటువంటి దెబ్బలు తిని కూడా మేము సేవలు చేసాం. తర్వాత మాకు పోలవరం ఎస్ఐ గారు ఉన్నారు, చాలా ఎంకరేజ్ చేసేవారు. మీరు ఇటువంటి పని చేయి, ఇటువంటి పని చేయి. ఇప్పుడు దైవ కార్యక్రమాలు పట్టిసీమలో ఒక దైవ కార్యక్రమాలు చేస్తామంటే పోలవరం ఎస్ఐ గారు ఫుల్ సపోర్టెడ్. నువ్వు అలా చెయ్యి, ఇలా చేయని ముందు గైడెన్స్ ఇస్తారు. మొన్న శివరాత్రి రీసెంట్గా శివరాత్రి జరిగింది కదండి. శివరాత్రికి ఆయన సపోర్ట్తో 2,000 మందికి మేము సేవ చేసాం. 2,000 మందితో మేము సేవ చేసామండి. ఇటు ముసలోళ్ళని ఇసుక ట్రిప్లో 2 కిలోమీటర్లు నడవాలి. మీకు తెలిసిందే, అందరికీ తెలిసింది పట్టిసం గురించి. అటువంటి మనుషుల్ని ముసలావులని ఎత్తుకొని భుజం మీద తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేవారు మా సేవకులు. వాటరీ కానివ్వండి, లేదా లేడీస్ బాత్రూంలో కాడ కానివ్వండి, అన్ని చోట్ల ఆడపిల్లలు అయ్యి ఉండి ఇంత చేశారంటే నిజంగా జీతాలు ఇచ్చే వాళ్ళు కూడా ఇంత పని చేయరండి. అటువంటి స్వచ్ఛందంగా సేవ చేశారంటే వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టారు. ఆ ఎండలో శివరాత్రికి చేశారు అంటే మీరు ఎంత సేవ చేస్తున్నారో ఆలోచించండి. నా టీం శ్రీశైలమే కానివ్వండి, షిరిడీలో కానివ్వండి, ఎండ కొండని చూడరండి నా టీము. అందరూ కూడా స్వచ్ఛందంగా చేసేది. కాశీ వెళ్తున్నామండి. నేను అస్థికులు సాధారణంగా ఎవరు పట్టుకోరు. నా టీం వాళ్ళు, నేను పట్టుకున్నానని నా టీం వాళ్ళు కూడా పట్టుకుని తీసుకుంటాను. అసలు అస్థికులు అంటే దూరంగా పెడతారండి. నా కాన్సెప్టే అది. కాశీకి అస్థికులు తీసుకెళ్దామనే ఉద్దేశంతో నేను తీసుకెళ్తాను. ప్రతి టీం లీడరు ఆ సంచులు ఉంటాయి కదండి, ఆ సంచులు మోసుకుని నాతో పాటు వస్తుంది. ఒక అమ్మాయి అయితే మీరు నమ్మండి, 2 చేతులతో 2 పెట్టుకుని నెత్తి మీద కూడా పెట్టుకుని వచ్చింది. శ్రీకాకుళం అమ్మాయి, ₹1 ఒక అమ్మాయి. అసలు అస్థికులు చేతితో పట్టుకోవడానికి భయపడతారు. అటువంటిది 2 చేతులతో 2 సంచులు పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని అస్థికుల్ని పట్టుకొచ్చింది. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. అటువంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు. వయసు అయితే పెద్దదేం కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పిల్లలండి నా దగ్గర. ప్రతి ఒక్కళ్ళు తోడబుట్టిన దాంతో ఇలాగ ప్రతి ఒక్క అమ్మాయి కూడా అన్నయ్య అంటారు. మీరు విన్నారు కదా, ప్రతి కాల్స్ కూడా అన్నయ్య అనే వస్తుంది. ఒక మగ పిల్లడే కానివ్వండి, ఆడపిల్లే కానివ్వండి, గురువు గారు లేదా అన్నయ్య ఆ టైప్లో ఉంటుంది. నేను కూడా ఎన్నో సమస్యలు చెప్పుకున్నాను. నాకు పైనుంచి ఫండ్స్ ఏమీ రావు. నాకు ఎవరు కూడా ₹1 ఇవ్వరు. నా టీం వాళ్ళే మేము సర్దుకుంటామే తప్ప ఏదైనా కావాలని ₹1, ₹2 లేదా ₹10 అంతే తప్ప అంతమించి మేము ఎక్స్ట్రా అడగం.
అలాగని మేము తీసుకోము ఎవరి దగ్గర కూడా. ఎవరిని కూడా ఫండ్స్ అడగండి. మేము మెయిన్ ఏంటంటే కన్ఫామ్గా చెప్తున్నాను, ఎవరైనా ఇస్తే తీసుకుంటమే తప్ప అది కూడా ఇవ్వలేదు ఎవరు కూడా ఇప్పుడు వరకు. వాస్తవంగా చెప్పాలంటే మేము సొంతంగా నా డబ్బు ఖర్చు పెట్టుకుంటమే తప్ప నా పిల్లల డబ్బులే తప్ప బయట వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర మేము తీసుకోలేదు. అదే సీతారాముల వారి చీరకి అది 111 రూపాయలు మాత్రం తీసుకున్నాం. అవి కూడా ప్రతిదీ కూడా ప్రాసెస్ మీకు ఆ రోజున చెప్పాం భద్రాచలంలో. ఈ రోజున చెప్తున్నాం, రూపాయి నుండి 111 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారు. అది లెక్క ఎంత అయిందో మీకు తెలుసు. ఆ రోజు మీకు అన్నీ విడమర్చి చెప్పాను మీకు. ఈ రోజున కూడా అదే చెప్తున్నా. ఇందులో ఏ స్వార్థం లేకుండా చేసేదే ఆలయ స్వచ్ఛంద సేవా టీం, వాసవి సేవా సమితి అండి. వాసవి సేవా సమితి అంటే ఆర్వైసెస్ ఉండాలి అన్న సిస్టమ్ ఏమీ లేదండి. ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ, వాసవి సేవా సమితి అంటే అందరికీ సమానది. ఇందులో వయసెస్ ఉన్నారు, అదర్ కులాలు ఉన్నారు. అంత సేవా సంస్థ అండి. అందరూ ఉంటేనే మనం ఉన్నాం, ఎవరో లేకపోతే మనం లేము. నా వయసెస్ చెయ్యాలనేది లేదు, అందరూ చెయ్యాలి. ప్రతి ఒక్కరు దైవ కార్యక్రమంలో ఉండాలి. అదే నేను కోరుకునేది. నమస్కారం అందరికీ. జై వాసవి. నా పేరు మూర్తి, వాసవి సేవా సమితి అధ్యక్షుడిని. మేము చేసే సేవ 10 మందికి ఉపయోగపడాలని మేము చేస్తున్నాం. నా సంస్థలో 24,000 మంది సభ్యులు ఉన్నారు. 182 కోలాటం టీములు ఉన్నవి. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మన రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా 144 దేవస్థానాలు, షిరిడి కానివ్వండి, కాశీ కానివ్వండి, అన్ని దేవస్థానాల్లో కూడా సేవలు చేయటం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. నా మాట మీద ఒక్క మాట, మీరు పలానా గుడికి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళే ఛార్జీలు పెట్టుకుని వాళ్ళే వెళ్తారు. వాసవి సేవా సమితి అంటే మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఒరిస్సాలో కూడా మన టీములు ఉన్నాయండి. ఆ టీముల నుండి ఎవ్వరూ కూడా క్రమశిక్షణతో ఉండి ప్రతి ఒక్కరూ దేవుడి సేవ చేస్తాం. అలాగే మన సంస్థ నుండి కాశీకు అస్తికులు అంటే లేని వాళ్ళే కానివ్వండి, ఉన్నవాళ్ళే కానివ్వండి, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే అస్తికులు ఫ్రీగా తీసుకెళ్ళి మేము స్వయంగా పీటల మీద కూర్చొని ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి గంగలో కలపడం జరుగుతుంది. తర్వాత ఎన్నో కార్యక్రమాలు. నా సంస్థ కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ, సేవ, దయ, కరుణ ఇవి ఫాలో అవుతూ ప్రేమను ఎంకరేజ్ చేస్తూ దైవ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే మేము ఆదుకొని బ్లడ్ డొనేట్ చేసి రకరకాల సేవలు చేస్తాం మేము. ఇందులో నాకు కూడా 4 సభ్యులు ఉంటారు. ఆ 4 సభ్యులు కూడా ఒకటి నా భార్య ఫస్ట్ ఎంకరేజ్ చేస్తుంది, రెండోది మా చెల్లెలు ఎంకరేజ్ చేస్తుంది, తర్వాత నా బిడ్డ ఎంకరేజ్ చేస్తాడు ప్రతి దానికి కూడా. ఇందులో నాకు కొంతమంది ముఖ్యమైన టీం లీడర్లు ఉన్నారు. వాళ్ళు నేను చెప్తే ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉండే మనుషుల పేర్లు చెప్తున్నాను. విజయ నీరుకొండ, రూప, కళ్యాణి, వినోద్, లీలాభారతి, కుమారి గారు, వరలక్ష్మి గారు. ఈ 8 కూడా నేను ఎలా చెప్తే అలాగా నడుచుకుంటూ నేను చెప్పే కార్యక్రమం ప్రతిదీ కూడా ఫాలో అవుతూ ఈ రోజున నా సంస్థని ఇంత హైలైట్ తీసుకొచ్చిన ఈ 8 కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎక్కడ కూడా తగ్గటం లేదు వాళ్ళు. ఇందులో నేను అమ్మ ఇది చెయ్యండి అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. అలాగే జనాలు కూడా మోటివేట్ చేస్తున్నారు. తర్వాత ఈ ఆగస్టు నెలలో అయోధ్యకి 1000 మందిని మన సంస్థ ద్వారా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఓన్లీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఫ్రీగా వాళ్ళకి రూమ్ కానించి ట్రైన్ ఛార్జీలు కానివ్వండి, లేకపోతే బస్ ఛార్జీలే కానివ్వండి, ఆటో ఛార్జీలే కానివ్వండి, రూమ్లే కానివ్వండి, మొత్తం అన్నీ కూడా ఫ్రీగా తీసుకురావటం జరుగుతుంది. అదైనా నా సంస్థలో పనిచేసే వాళ్ళకి నేను ఇస్తున్న గిఫ్ట్ అది. తర్వాత మన బ్రహ్మోత్సవాలకి తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో కూడా మేము భారీగా చేసాము. భద్రాచలంలో
తలంబ్రాలు తీసుకెళ్ళాము, తలంబ్రాలు బియ్యం పట్టుకెళ్ళాము. అది కూడా ప్రోగ్రామ్ హైలైట్ అయింది. గత 10 సంవత్సరాలుగా మేము ఏ కార్యక్రమం చేసినా ఎక్కడా తగ్గటం లేదు. షిరిడీలో మొట్టమొదటిసారిగా కోలాటం చేసింది సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి సేవా సమితి. ఇప్పటి వరకు జరిగిన అది వేరు. ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివయ్య ఉన్నాడు ఇక్కడ నాకు తోడుగా. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను సంపాదించిన దాంట్లో 30% మాత్రం సేవకే వినియోగిస్తున్నా. ఉన్న 70% ప్రేమకి వేరే 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 విధంగా ఉపయోగిస్తున్నా. నాకు నా భార్య, నా కొడుకు సపోర్ట్‌గా ఉంటారు. నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎక్కువగా క్యాంపులోనే ఉంటా. నెలకి 20 రోజులు క్యాంపులో ఉంటా. 10 రోజులు మాత్రమే ఇంటి దగ్గర ఉంటా. ఏ దేవస్థానానికి వెళ్తానో, ఎక్కడ తిరుగుతామో కూడా తెలియని పరిస్థితి. ఏ దేవస్థానంలో సేవ వస్తదో అక్కడికెళ్ళి జనాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే వరకు నేను తీసుకుంటాను. సార్ కరోనా టైంలో సేవా కార్యక్రమాలు బాగా చేశారని చెప్పి మాకు తెలిసింది. అవును సార్. ఎంతోమందిని బతికించాము. ఎంతోమందిని చనిపోయిన వాళ్ళని కూడా మేము తీసుకువెళ్ళటం జరిగింది. చనిపోయిన వాళ్ళని కూడా మేము దానపరచడం జరిగిందండి. కరోనా పేషెంట్‌లను కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం కూడా జరిగింది. దానికి కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. కొంతమంది అమౌంట్ ద్వారాను, కొంతమంది నోటి సాయం ద్వారా ఏదో హెల్ప్ చేశారు. ఇందులో నా సంస్థలో చేరాలి అంటే 200 మెంబర్‌షిప్ తీసుకుంటాము. ఆ న 200 కూడా వాళ్ళకి ఉపయోగించేలాగా చూస్తాం. వా రూ. 75 కార్డ్‌కి వచ్చవుతుంది. రూ. 125 ఇన్సూరెన్స్ చేయిస్తాం. అదే మోడీ గారు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదండీ! లేబర్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద. దాన్ని మేము రూ. 125 ఇన్సూరెన్స్ చేస్తాం. ఆ ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు సేవకొచ్చేటప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే వాళ్ళ వెనకాలోళ్ళకి 3,50,000 ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే జరుగుతుంది. గత 2, 3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్‌ల్లో మేము ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా బాధ లేదు వాళ్ళకి. మీరు ప్రెగ్నెంట్ పేషెంట్స్‌కి బ్లడ్ డొనేషన్స్ గట్టా బాగా చేస్తారని చెప్పి తెలిసింది. అవునండి. చాలామందికి చేసామండి. ఇప్పటి వరకు లెక్కలేనన్ని కార్యక్రమాలు చేసాము. అది నా ఒక్కడి వల్ల కాదండి. నా టీమ్ సభ్యుల సహకారంతోనే నేను చేస్తున్నాను. ఇలాగ పలానా హాస్పిటల్‌లో పలానా అమ్మాయి ఉంది వెళ్ళండి అంటే, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి ఇస్తారు. ఏంటంటే నేను వాళ్ళకేం పెట్టేదేమీ లేదండి. నేను రిక్వెస్ట్ చేస్తానండి. ఆ రిక్వెస్ట్ చేస్తంలో నా మాట విని వాళ్ళు చేస్తారు. నా ఒక్కడి వల్ల అయితే కాదండి. ఇది నాకు ఒక టీమ్ కింద ఫార్మ్ అయ్యి, ఆ టీమ్‌లో స్వచ్ఛంద సేవ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇందుకు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. ఇబ్బంది అయితే లేదు. బ మన సంస్థ నుండి 1100 మందికి చీరలు ఇవ్వటం జరిగింది. మీరు చూసే ఉంటారు నా స్టేటస్ గట్టా. ఇంకా ఇస్తున్నాము. రేపు, ఎల్లుండిలో నల్లజర్ల మండలంలో పెడతాము. ఆ నల్లజర్ల మండలం కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నాం. ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ కోడ్ గురించి ఆపమని చెప్పారు. నాకు పెద్దల నుంచి స్పెషల్ వచ్చింది. అందుకోసం ఆపటం జరిగింది. ఇప్పుడు పూర్తయింది కాబట్టి నేను మళ్ళీ మొదలు పెడతాను సేవా కార్యక్రమాలు. అంటే ఆపలేదు. కాకపోతే చీరలు గట్టా ఇవ్వటం ఆపటం జరిగింది. కోలాటం స్టిక్సే గానివ్వండి, లేకపోతే సౌండ్ బాక్సే గానివ్వండి, ప్రతీది కూడా నా సంస్థ నుండి ఏర్పాటు చేస్తున్నాం. అంటే నా నా సంస్థ అంటే నా ఇంట్లో సొమ్ము కాదు. ప్రజలు కొంతమంది డొనేట్ చేస్తారు. అది పెడతామే తప్ప అంతా కూడా నేను కూడా భరించలేను కదా! అందరూ ఒకళ్ళిద్దరు కాదు కదండీ. కొన్ని వేల మంది 24,000 మందండి నా సంస్థ సభ్యులు. అందరికీ న్యాయం చేయాలి. అందరూ కూడా నన్ను నమ్ముకొనున్నారు. ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇందులో నా స్వార్థం అంటూ ఏమీ లేదు. నేను ముగ్గురితో స్టార్ట్ చేశాను సేవ. ఈ రోజున 24,000 మంది అయ్యారు. 232 కోలాటం టీమ్‌లున్నాయి. అంటే ఇన్ని వేల మంది సభ్యులొచ్చారంటే నా మంచితనం మీద, ప్లస్ నేను చేసే కార్యక్రమం మీద. అదండి. మా నాన్నగారు ఏం చెప్ మూర్తి. మా మా నాన్న పేరు వెంకటరమణ మూర్తి. ఆయన కోలాటం టీంని పంపిస్తున్నారు గుళ్ళకి, సేవలకి. నాన్న ద్వారా కూడా నాన్న తర్వాత నేనే చేస్తానని అనుకుంటున్నాను. దేవి కార్యక్రమం గురించి నేను కూడా పాల్గొంటున్నాను కోరుకుంటున్నాను. సంస్థ పేరు? వాసవి సత్యం టీం కోలాటం.
నాన్నగారితో ఎప్పుడన్నా వెళ్తా ఉంటాడు? వెళ్తాను, అప్పుడప్పుడు వెళ్తాను. చిన్నప్పటి నుంచి తీసుకెళ్ళేవాళ్ళ? ఈ మధ్యన తీసుకెళ్తాను. మంచి కార్యక్రమం అనిపిస్తుంది నీకు? మంచి కార్యక్రమం అనిపిస్తుంది. ఉమ్.